హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ సెషన్ ఇన్ HTML. ఇది ఫస్ట్ సెషన్ కనుక వాచ్ చేసి ఉండకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ సెషన్ది ఫస్ట్ ఆ సెషన్ చూసి దెన్ ఈ సెషన్తో కంటిన్యూ అవ్వండి. ఆర్ఎల్స్ మీరు ర్యాండమ్గా ఈ వీడియో చూస్తే కనుక మన ఛానల్లో అయితే ప్లేలిస్ట్ అయితే పెడతాను. ఆ ప్లేలిస్ట్లో మొత్తం కంప్లీట్గా ఒక ఆర్డర్లో అయితే వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఆర్డర్లో వాచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. అంతేగాని డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే కనుక మీరు కొంచెం అర్థమవుతుంది, బట్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే మిస్ అయిపోయి ఉంటారు కదా. అందుకని చెప్పి ప్లేలిస్ట్లో ఏదైతే నేను ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నానో ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని మీరు వెళ్తే కనుక మీరు ప్రాపర్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు గైస్, రైట్. ఈ సెషన్ 2 యొక్క కంటెక్స్ట్ చూస్తే కనుక చూడండి, ట్యాగ్స్, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్, ఈ 3 థింగ్స్ అయితే చెప్పుకుంటాం. నెక్స్ట్ సమ్ బేసిక్ ట్యాగ్స్ అయితే మాట్లాడుకుంటాం. దెన్ కోడ్ విత్ నోట్ ప్యాడ్ యూజ్ చేసి కూడా మనం కోడ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చివరిగా హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే చూద్దాం. అండ్ HTMLలో డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఉంటాయి, వాటి గురించి కూడా ఎలా కేటగరైజ్ చేశారనేది చూసి అప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, రైట్. ఫస్ట్ వచ్చేసి ట్యాగ్స్, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్, ఈ 3 థింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, మీరు చూస్తే కనుక వాట్ ఆర్ ట్యాగ్స్? ట్యాగ్స్ అంటే ఏంటి అసలు HTMLలో? మీరు HTMLలో ఏ ఎలిమెంట్ డిఫైన్ చేయాలన్నా సరే ఓకే, మీరు ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలండి. ఓకే, అవునా, ట్యాగ్స్ అంటే ఉంటాయి బ్రదర్, లైక్ వాళ్ళు ముందుగానే ప్రీ డిఫైన్ చేసి పెట్టారు కొన్ని ట్యాగ్స్. ఓకే, ఆ ట్యాగ్స్ని యూజ్ చేసుకుని మనం ఎలిమెంట్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే లైక్ బటన్స్ అండ్ టెక్స్ట్, పారాగ్రాఫ్లు, హెడ్డింగ్లు, ఇమేజెస్, మీడియా అండ్ ఇంకా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. అండ్ నీకు ఏ థింగ్ కావాలి, లైక్ నీకు హెడ్డింగ్ కావాలా, లేదా నీకు ఇమేజ్ కావాలా, లేదంటే నీకు బటన్ కావాలా అనేది నువ్వు ఈ ట్యాగ్స్, డిఫరెంట్ ట్యాగ్స్ అని వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి పెట్టిన ట్యాగ్స్ యూజ్ చేసుకుని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ నీ డాక్యుమెంట్లో కనిపించేలా చేయొచ్చు నీ HTML పేజ్లో, రైట్. మీరు ఇక్కడ చూడండి, ఒక ట్యాగ్ ఎలా క్రియేట్ చేస్తామండి? ఒక యాంగులర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి దాని మధ్యలో ట్యాగ్ నేమ్ పెట్టి దెన్ యాంగులర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తామండి. ఇది ఒక ట్యాగ్ అంటామండి, రైట్. మీకు అర్థమైంది కదా? చూడండి, ఇక్కడ నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇట్లా యాంగులర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి మధ్యలో అయితే ట్యాగ్ నేమ్ పెడతాం, దెన్ యాంగులర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తాం అనమాట. టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్ కంప్లీట్గా 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి కంటైనర్ ట్యాగ్, లేదంటే దాన్ని మనం పేరిడ్ ట్యాగ్ అని కూడా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఎంటీ ట్యాగ్ ఆర్ సింగిల్ ట్యాగ్, ఇట్లా 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయండి మనకి HTMLలో, రైట్. మీరు ఫస్ట్ కంటైనర్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. కంటైనర్ ట్యాగ్ వచ్చేసి ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ చూసారా, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఒక P అనేది ఉంది. అంటే P అంటే ట్యాగ్ నేమ్ అనమాట, అది పారాగ్రాఫ్ ట్యాగ్ అంటాం మనం. ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఒక క్లోజింగ్ ట్యాగ్, ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ అయితే కనుక మనకి అది ఒక పేరిడ్ ట్యాగ్ అని చెప్పి పిలుస్తాము. పేరిడ్ అంటే తెలుసు కదా, 2. ఓకే, ఇక్కడ 2 ట్యాగ్స్ కలిపి మనం ఒక కంటైనర్ ట్యాగ్, దీన్ని కంటైనర్ ట్యాగ్ అని చెప్పి పిలుస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ P ట్యాగ్ అనేది ఓపెన్ చేశారనుకోండి, దాన్ని క్లోజ్ చేయాలంటే కనుక // యూజ్ చేసుకుని దెన్ సేమ్ నేమ్ అయితే పెట్టుకుంటాం. ఇది ఓపెనింగ్ ట్యాగ్ అండి, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా, ఈ మధ్యలో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో రైట్, ఇట్లా 2 ట్యాగ్స్ కంబైన్ అయ్యి ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తే కనుక దాన్ని కంటైనర్ ట్యాగ్ ఆర్ పేరిడ్ ట్యాగ్ అని చెప్పి పిలుస్తాము. ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ చూస్తే ఎంటీ ట్యాగ్ అంటే ఏంటంటే ఆర్ సింగిల్ ట్యాగ్. ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే 2 ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అట్లా ఉండదండి. ఓన్లీ సింగిల్ ట్యాగ్ యూజ్ చేసుకుని మనం ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తాము. మీరు ఇక్కడ చూస్తే దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు, ఓన్లీ జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. అట్లా కనుక మనం ఎలిమెంట్ క్రియేట్ చేయగలిగితే వాటిని సింగిల్ ట్యాగ్స్ ఆర్ ఎంటీ ట్యాగ్స్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ HTML అట్రిబ్యూట్స్ అయితే చూద్దాం. HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఎలిమెంట్ అయితే ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్కి మీరు సమ్ సెట్ ఆఫ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ట్యాగ్ క్రియేట్ చేశాను అనుకోండి, దానికి మనం ఒక అట్రిబ్యూట్ అనేది ఇవ్వచ్చండి. ఓకే, లైక్ ఎట్లా అంటే అట్రిబ్యూట్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, సమ్ సెట్ ఆఫ్ మోడిఫికేషన్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం కానీ ఆర్ దాని విడ్త్, హైట్, ఇట్లాంటి ప్రాపర్టీస్ అనేవి మనం డిఫైన్ చేయొచ్చండి ఒక ట్యాగ్కి. నా ట్యాగ్ ఒక హెడ్డింగ్ క్రియేట్ చేశారు, లేదా ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు, దాని హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, ఇట్లాంటివన్నీ మనం అట్రిబ్యూట్స్లో డిఫైన్ చేస్తే కనుక దానికి తగ్గట్టు ఆ ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది మనకు డాక్యుమెంట్లో, రైట్. మీరు ఇక్కడ చూడండి, అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ స్టార్టింగ్ ట్యాగ్. ఓకే,
మీరు ఎప్పుడు అట్రిబ్యూట్స్ అనేది స్టార్టింగ్ ట్యాగ్లో మాత్రమే మెన్షన్ చేయాలండి. ఎండింగ్ ట్యాగ్లో మెన్షన్ చేయడానికి ఉండదు. ఓకే, మీరు ఒక ట్యాగ్ అనే కాదు, ఒక అట్రిబ్యూట్ అనే కాదు, ఎన్ని అట్రిబ్యూట్స్ అయినా సరే మనం మెన్షన్ చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ ట్యాగ్లో మాత్రమే మెన్షన్ చేసుకోవాలి, రైట్. అండ్ ఒక అట్రిబ్యూట్ ఎట్లా ఉంటుందండి? ఒక అట్రిబ్యూట్ వచ్చేసి వాల్యూ, నేమ్ అండ్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ అట్రిబ్యూట్ అనేది ఒక నేమ్, అట్రిబ్యూట్ యొక్క నేమ్, దాని యొక్క వాల్యూ ఇక్కడ కొటేషన్స్లో ఇస్తాం మనం. ఇదంతా నేను మళ్ళీ ఒకసారి నెక్స్ట్ చూపిస్తాను మీకు లైవ్లో, కోడ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను, బట్ అర్థం చేసుకోండి. ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుంటే కనుక నాకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీకు చెప్తున్నప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను HTML అట్రిబ్యూట్ గురించి. ఇక్కడ నేను H1 అనే హెడ్డింగ్ ట్యాగ్ అనేది తీసుకున్నానండి. ఓకే, H1 అనే ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, దానికి ఒక అట్రిబ్యూట్ డిఫైన్ చేశాను చూడండి. ఓపెనింగ్ ట్యాగ్ దగ్గర ఐడి అనేది అట్రిబ్యూట్ నేమ్, దాని యొక్క వాల్యూ ఓకే హెడ్డింగ్ అని చెప్పి నేను ఇచ్చుకున్నాను. అక్కడ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అట్లా. ఓకే, లోపల కంటెంట్ మీకు తెలుసు, అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ కదా, రైట్. ఇక్కడికి మీకు ట్యాగ్ అంటే ఏంటో, ఎలిమెంట్ అంటే ఏంటో, అట్రిబ్యూట్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ HTML బేసిక్ ట్యాగ్స్ చూద్దాం. ఈ బేసిక్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏ HTML డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నా సరే మనం ఈ బేసిక్ ట్యాగ్స్ తోనే స్టార్ట్ చేస్తాం. అంటే ఈ బేసిక్ ట్యాగ్స్ మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ ఇన్ ద సెన్స్ ఈ ఫార్మాట్లో, ఈ స్ట్రక్చర్లో, మీకు ఆల్రెడీ నేను HTML స్ట్రక్చర్ చెప్పాను కదా. HTML స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, HTML అనే ట్యాగ్తో స్టార్ట్ అయ్యి HTML అనే ట్యాగ్తో ఎండ్ అవుతుంది. ఓకే, నేను లోపల హెడ్ ట్యాగ్ గురించి నేను ప్రీవియస్గా చెప్పాను. హెడ్ ట్యాగ్ ఎందుకు వాడతాము, టైటిల్ ఎందుకు వాడతాం, బాడీ ఎందుకు వాడతామని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు. నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లైక్ సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ HTML ట్యాగ్ ఎందుకు వాడతామండి? మన HTML ట్యాగ్ ఈజ్ ద రూట్ ట్యాగ్, అంటే ఫస్ట్ ట్యాగ్ అనమాట. మనం HTML పేజ్ క్రియేట్ చేస్తాం కనుక అదే ఫస్ట్ ట్యాగ్. ఆ ట్యాగ్ యూజ్ చేసి అక్కడి నుంచి మనం HTML కోడ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను. CSS, జావా స్క్రిప్ట్ అండ్ అదర్ మెటా డేటా మెన్షన్ చేసుకోవడానికి కోసం హెడ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను మీకు. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు టైటిల్ చూడండి. టైటిల్ ట్యాగ్లో ఏం పెడతాం మనం? మన యొక్క వెబ్సైట్ యొక్క టైటిల్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాం. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఏదైనా బ్రౌజర్ యొక్క ట్యాబ్ దగ్గర కనిపిస్తుంది. నేను తర్వాత చూపిస్తాను, నేను కోడ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ బాడీ గురించి మీకు తెలుసు. బాడీలో మనం ఏదైతే రాస్తామో అదే కంటెంట్ మనకి డిస్ప్లే అవుతుంది, రైట్. మీకు ఇక్కడ ట్యాగ్స్ అలా ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఓకే, హెడ్ ట్యాగ్, దానికి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఇవన్నీ ఏంటంటే కంటైనర్ ట్యాగ్స్. ఓకే, నేను ఇంకా మీకు ఎంటీ ట్యాగ్స్ ఆర్ సింగిల్ ట్యాగ్స్ గురించి అయితే చెప్పట్లే. ప్రజెంట్ అయితే మీరు కంటైనర్ ట్యాగ్స్ గురించి మాత్రమే చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ HTML అనేది స్మాల్ కేసులో రాసా. ఇక్కడ చూస్తే ఏమో క్యాపిటల్ కేసు ఉంది. ఏందన్నా మరి సింటాక్స్ ఎర్రర్స్ ఏం రావా అంటే, అట్లాంటి ఎర్రర్స్ ఏం రావు బ్రదర్. HTML అనేది కేస్ సెన్సిటివ్ కాదు. మీరు క్యాపిటల్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు, స్మాల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ప్రకారం అందరూ స్మాలే యూజ్ చేస్తారు, క్యాపిటల్స్ ఎవరు యూజ్ చేయరు. బట్ మీకు ఇది ఉంటుంది, క్యాపిటల్ అయినా రాసుకోవచ్చు అని చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ HTML కోడ్ అనేది నోట్ ప్యాడ్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ ఏం పెడదాం? HTML పేజెస్. ఓకే, HTML పేజెస్ అని చెప్పి నేను ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను గైస్. మనం చేసిన HTML పేజెస్ అని ఆ ఫోల్డర్లో అయితే క్రియేట్ చేసి పెట్టుకుందాం. ఓకే, దెన్ నెక్స్ట్ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా, రైట్. మీరు బేసిక్ ట్యాగ్స్లో చూసినట్టు ఫస్ట్ ఏ ట్యాగ్తో స్టార్ట్ చేయాలంటే HTML ఈ ట్యాగ్ అయితే యూజ్ చేసి స్టార్ట్ చేయాలి గైస్ మనం. ఓకే, దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలి? ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, మీకు HTML ట్యాగ్ ఎట్లా ఓపెన్ చేయాలి, అట్లా క్లోజ్ చేయాలి. ఈ HTML ట్యాగ్ అనేది రూట్ ట్యాగ్, దీని లోపలే మనం HTML కోడ్ అనేది రాస్తాం. ఓకే, నెక్స్ట్ హెడ్ ట్యాగ్ అనేది పెట్టుకుందాం. చూడండి, హెడ్ ట్యాగ్ అనేది పెట్టా, దాన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, ఈ హెడ్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే రాస్తామో హెడ్కి రిలేటెడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ CSSని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, జావా స్క్రిప్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సరే మనం ఇక్కడైతే రాసుకుంటాం. ఫస్ట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి? టైటిల్ మాత్రమే నేర్చుకున్నాం కాబట్టి టైటిల్ ఇద్దాం. ఓకే, టైటిల్ ఏమిద్దాం? మై ఫస్ట్ HTML పేజ్. ఓకే,
టైటిల్ అనేది క్లోజ్ చేసేద్దాం. చూడండి గైస్, ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు చూడండి, HTML లోపల హెడ్ అనేది రాసుకున్నా, హెడ్ లోపల టైటిల్ అనేది రాసుకున్నా. ఓకే, టైటిల్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తాను, హెడ్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేసా, HTML ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేయడం అయితే జరిగింది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, బాడీ ట్యాగ్ అనేది రాసుకుందాం. ఓకే, మనం బాడీలో ఏదైతే కంటెంట్ రాస్తామో అదే కదా మనకి బయటకు కనిపిస్తుంది. బట్ మనం బాడీలో ఏ ట్యాగ్స్ రాయాలో మనం ఇంకా నేర్చుకోలేదు. ఓకే, ప్రస్తుతానికైతే మనం టైటిల్ ట్యాగ్ గురించి మాత్రమే నేర్చుకున్నాం కాబట్టి ఈ టైటిల్ ట్యాగ్ రాసాం. మై ఫస్ట్ HTML అనేది అది ఎక్కడ కనిపిస్తుంది, మన వెబ్ పేజ్లో ఎక్కడ కనిపిస్తుంది అనేది మీకు చూపించిన తర్వాత హెడ్డింగ్ ట్యాగ్స్ నేర్చుకుని మళ్ళీ అయితే వచ్చి ప్రాక్టీస్ చేసి చూపిస్తా. ఐ మీన్ మీకు ఇక్కడ క్రియేట్ చేసి చూపిస్తా. Ctrl+S నొక్కండి, సేవ్ అయితే చేయొచ్చు. ఓకే, నేను ఇందాక ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా HTML పేజెస్ అని చెప్పేసి, ఆ ఫోల్డర్లో అనేది ఈ ఫైల్ అనేది సేవ్ చేయాలి. ఓకే, బట్ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఎట్లా సేవ్ అవుతుందండి, format.txt మీద ఫార్మెట్ అనేది సేవ్ అవుతుంది ఈ ఫైల్. ఓకే, బట్ అట్లా కాదండి, ఇక్కడ ఆల్ ఫైల్స్ కింద మార్చుకొని HTML ఫస్ట్ పేజ్కి నేను ఇండెక్స్ అని ఇచ్చుకుంటాను పేజ్. ఓకే, ఇండెక్స్ అని నేమ్ ఇచ్చి .html, మీ యొక్క HTML పేజ్ యొక్క ఎక్స్టెన్షన్ .html అండి. మీకు తెలుసు కదా, మీరు సాంగ్స్ ఎట్లా, సాంగ్ ఫైల్ ఎలా ఉంటుంది .mp3 ఫైల్లో ఉంటుంది. ఓకే, వీడియో ఫైల్ ఎలా ఉంటుంది .mp4 అని ఉంటుంది. ఓకే, అట్లా మీరు ఇప్పుడు చూస్తే HTML యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటంటే .html ఆర్ .htm అని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం HTML అనేది యూజ్ చేసుకున్నాం. ఓకే, సేవ్ అనేది చేస్తున్నాను. రైట్, ఓకే, దీన్ని ప్రస్తుతానికి అయితే మినిమైజ్ చేస్తున్నా. ఆ ఫోల్డర్లో ఫైల్ ఎలా క్రియేట్ అయిందని చూద్దాం. ఓకే, చూడండి గైస్, HTML ఫోల్డర్ మనం ఇందాక క్రియేట్ చేసుకున్నది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఐకాన్ అనేది చూపిస్తుంది. ఎందుకు, HTML పేజెస్ ఎక్కడ ఓపెన్ చేయగలం, మనం బ్రౌజర్లో ఓపెన్ చేయగలమని చెప్పాను కదా, అందుకని ఇది ఎడ్జ్ బ్రౌజర్ ఐకాన్ అనేది మనకు చూపిస్తుంది. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి, మీరు క్రియేట్ చేసిన ఫస్ట్ వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అయింది. ఓకే, బట్ మీకు ఇక్కడ ఏంటి, వైట్ స్క్రీన్ తప్ప ఏమీ కనిపించట్లేదు. ఓకే, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మై ఫస్ట్ HTML పేజ్ నేమ్ అనేది వచ్చింది చూసారా. మీకు ఇక్కడ ఏమీ ఎందుకు విజిబుల్గా లేదు అంటే మీరు బాడీ కంటెంట్లో ఏమీ రాయలేదు. ఓకే, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు బాడీ కంటెంట్లో ఇక్కడ ఏమీ ఇంకా రాయలేదు, అందుకని చెప్పి మీకు ఇక్కడ ఇంకా ఏమీ విజిబుల్ కాలా. బట్ మీరు టైటిల్ ఏదైతే రాసారో ఆ టైటిల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టైటిల్ మారుస్తాను, ఏం పెడదాం, డెమో అని చెప్పి టైటిల్ పెట్టా, సేవ్ చేసా ఫైల్ని. ఓకే, Ctrl+S నొక్కేసి ఫైల్ సేవ్ చేసా. ఇక్కడ ఇంకా డెమో రాలేదేంటన్నా అంటే ఒకసారి రీఫ్రెష్ చేయాలండి ఫైల్. ఓకే, చూసారా, ఇక్కడ డెమో అని వచ్చేసింది, కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మన సెషన్లో నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటండి, హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం అని చెప్పాను కదా. బట్ బిఫోర్ దట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. HTML ట్యాగ్స్ అనేవి కేటగరైజ్ చేసి పెట్టారండి. అంటే లైక్ నేను ఇక్కడ చూపిస్తున్న ఈ 6 కాదు, ఇంకా చాలా కేటగరైజేషన్స్ అయితే ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూద్దాం, లేటర్ ఆన్ మిగతా వాటి గురించి అయితే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వచ్చేసి మనం హెడ్డింగ్ ట్యాగ్స్ వీటి గురించి అయితే చూస్తున్నాం, ఇంకా మిగతా వాటి గురించి నెక్స్ట్ సెషన్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి అయితే చూద్దాం. రైట్, HTML హెడ్డింగ్స్. ఓకే, HTML హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మొత్తం 6 ఉంటాయండి. H1 ట్యాగ్ నుంచి H6 ట్యాగ్ వరకు మొత్తం 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎక్కడ రాస్తామని చెప్పాను, బాడీలో అయితే రాస్తాము. ఓకే, మీరు ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు, ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు దానికి హెడ్డింగ్స్ అనేవి పెట్టుకుంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హెడ్డింగ్ ఒకటి, సబ్ హెడ్డింగ్ ఒకటి, టాపిక్ ఒక హెడ్డింగ్, అట్లా డిఫరెంట్ హెడ్డింగ్స్ పెడతారు. ఈచ్ హెడ్డింగ్ ఒక్క సైజులో ఉంటుంది. మెయిన్ హెడ్డింగ్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది. ఓకే, సబ్ హెడ్డింగ్ కొంచెం ఫాంట్ సైజ్ అనేది తగ్గుతుంది. ఓకే, హెడ్డింగ్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. టాపిక్ యొక్క హెడ్డింగ్ ఎలా ఉంటుందని ఇంకొంచెం ఫాంట్ సైజ్ అనేది తగ్గుతుంది. రైట్, ఓకే, మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కోడ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, బాడీ లోపల అయితే రాసాము. H1 ట్యాగ్, H2 ట్యాగ్, H3 ట్యాగ్, H4 ట్యాగ్, H5, H6 అలా మొత్తం కంప్లీట్గా 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, మీరు ఇట్లా కనుక బాడీలో రాస్తే ఓకే, మీకు అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. 1 సెకండ్, రైట్, అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది చూసారా. ఫస్ట్ హెడ్డింగ్కి పెద్దగా, తర్వాత కొంచెం చిన్నగా అట్లా ఫాంట్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుందండి. H1 పెద్ద ఫాంట్ సైజ్ వస్తుంది. ఓకే, H6 అంటే ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవుతూ వస్తుందండి. మీరు నెంబర్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే,
ఇది మనం చెక్ చేద్దామా, అవుతుందా లేదా, వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసి చూద్దాం. మనకు ఆల్రెడీ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫైల్లోని మోడిఫికేషన్స్ అయితే చేద్దాం. ఓకే, రైట్. బాడీ ట్యాగ్లోనే రాస్తున్నాం. ఓకే, H1. ఓకే, ఫస్ట్ దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా నేను కంప్లీట్గా 6 ట్యాగ్స్ అయితే రాసేస్తాను. దెన్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. వన్ సెకండ్. నేను సింపుల్గా కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను, ఈజీగా ఉండటం కోసం, మనకి టైం వేస్ట్ అవ్వకుండా. చూసారా, హెడ్ ట్యాగ్ తర్వాత బాడీ ట్యాగ్లో నేను ఎలా రాశాను, H1, H2, H3, H4, H5, H6 ఇట్లా 6 హెడ్డింగ్స్ అయితే నేను పెట్టా. ఓకే, Ctrl+S సేవ్ చేసా. ఓకే, మన అవుట్పుట్ అయితే చూద్దాము. చూడండి గైస్, మీరు ఇందాక నేను ఏదైతే ఫైల్ ఓపెన్ చేసి పెట్టానో ఆ ఫైల్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ యొక్క సైజ్ ఎంత ఉంది, సెకండ్ హెడ్డింగ్ యొక్క సైజ్ ఎంత ఉంది, థర్డ్ హెడ్డింగ్ యొక్క సైజ్ ఎంత ఉంది, అట్లా. సారీ, ఇక్కడ నేను ఇంకా పెట్టలేదు. 4, 5, 6 Ctrl+S. మీరు ఫైల్లో ఏ చేంజెస్ చేసి సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్డేట్ అవ్వాలంటే ఒకసారి రిఫ్రెష్ అయితే చేయాలండి. ఓకే, చూడండి అట్లా. మీరు ఇప్పటికైతే హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకున్నారు. అన్నయ్య H1 నుంచి H6 వరకే ఉన్నాయా అంటే H7 లేదా అని మీరు అడగచ్చు. చూద్దాం H7 ఎందుకు లేదు అనేది. చూసారా, 7th హెడ్డింగ్ అని వచ్చింది కానీ, బట్ ఇది ఏదైతే ఫార్మెట్లో ఉందో మన లెక్క ప్రకారం ఎట్లా ఉండాలి, 7th హెడ్డింగ్ 6th హెడ్డింగ్ కన్నా చిన్నగా ఉండాలి. బట్ మీరు ఇక్కడ చూడండి, అలా లేదు. ఎందుకంటే వాళ్ళు హెడ్డింగ్ ట్యాగ్స్ డిఫైన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి H1 నుంచి H6 వరకే ఒక ఆర్డర్ లైన్ అనేది డిఫైన్ చేశారు. దానికి ఒక సెట్ ఆఫ్ ఫాంట్ పెట్టారు, ఒక సైజ్ పెట్టారు, బోల్డ్. అండ్ ఇక్కడ చూడండి, ఇవి బోల్ట్, లైట్గా బోల్డ్ అయితే ఉంది. బోల్డ్ అంటే కొంచెం థిక్గా అయితే ఉంది కదా మీకు ఫాంట్. బట్ 7th హెడ్డింగ్ ట్యాగ్ చూడండి, అట్లా లేదు. సో దట్ మీకు హెడ్డింగ్ ట్యాగ్స్లో H7 అనేది లేదు. ఓకే, రైట్. ఇక్కడ వరకు హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మిగతా కొన్ని ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం.